ఇంకొక వార్త చూద్దాం. గెలుపు సునాయాసం. ఎక్కడ సునాయాసం? జూబ్లీహిల్స్ లో గెలుపు సునాయాసం. ఎవరంటారు? సాక్షాత్తు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు గెలుపు సునాయాసం. మరి గెలుపు సునాయాసం అంటే గెలుపు ఈజీ అయిన తర్వాత అజారుద్దీన్కు మంత్రి పదవి ఎందుకు ఇచ్చిర్రు? అజారుద్దీన్కి మంత్రి పదవి ఎందుకు ఇచ్చినట్టు చెప్పాలి. గెలుపు ఈజీ అయిన తర్వాత, గెలుపు సునాయాసం అయిన తర్వాత మంత్రులకు ఎందుకు ఇన్ఛార్జీలు ఇచ్చిరు? అక్కడ పొన్నం ప్రభాకర్, వివేక్, తర్వాత అడ్లూరి లక్ష్మణ్, ఇంకా కొంతమంది మంత్రులు వస్తూ పోతూ, విప్పులు, ఎమ్మెల్యేలు, రకరకాల కార్పొరేషన్ చైర్మన్లు అక్కడే ఉండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు. గెలుపు సునాయాసం అయినప్పుడు ఇవన్నీ చేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమున్నది? తడిపట్టేసుకుని ఇంట్లో కూర్చుంటే గెలుస్తారు కదా. ఇన్ని కుల సంఘాల మీటింగ్లు ఎందుకు పెట్టాలి? సినీ ఫీల్డ్కి సంబంధించినటువంటి ఆ కార్మికులతో ఎందుకు పెట్టాలి? అజారుద్దీన్కి మంత్రి పదవి ఎందుకు ఇవ్వాలి? అంటే ఎక్కడో చోట రేవంత్ రెడ్డికి కూడా ఓడిపోతామనేటువంటి భయం ఉన్నది. ఏమాత్రం జార విడిచినా కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గెలవడు. అక్కడ కొంచెం లూజ్గా వదిలిపెట్టినా కూడా. సో ఆ రకంగా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తుండు. గెలుపు సునాయాసం ఏం కాదు. నవీన్ యాదవ్ గెలుపు సునాయాసం ఏం కాదు. జూబ్లీహిల్స్లో చాలా టఫ్ ఫైటే నడుస్తున్నది. నువ్వా నేనా అన్న చందంగా అక్కడ నడుస్తున్నది. నిన్న మొన్న మేము అక్కడ సర్వే రిపోర్ట్కి సంబంధించినటువంటిది మా టీం అక్కడ తిరుగుతుంది. తిరుపతన్న, మన జనం టీవీ తిరుపతన్న సంబంధించి ఆయన ఒక 10 మంది బ్యాచ్తో జూబ్లీహిల్స్లో తిరుగుతున్నారు. సర్వే అంటే సామాన్య కార్యకర్తలు ఏదో చాయ్ హోటల్ దగ్గర లీడర్లను కలిసి ఏ పార్టీ గెలుస్తా అనేదో రాసుకొని వచ్చేది కాదు. గ్రౌండ్ లెవెల్కి పోయి సర్వే చేస్తున్నారు. హుజురాబాద్లో ఎట్లా సర్వే చేసినామో, ఏం చెప్పినాం అదే జరిగింది. మునుగోడులో ఏం చెప్పినాం అదే జరిగింది. నాగార్జున సాగర్లో ఏం చెప్పినాం గదే జరిగింది. మొన్న సాధారణ ఎన్నికలకు సంబంధించి ఏం చెప్పినామో గదే జరిగింది. ఇప్పుడు కూడా మన జనం టీవీ సర్వే నిర్వహిస్తుంది. ఆ రిపోర్ట్ రాగానే రిపోర్ట్ని మనం ఎన్నికల కోడ్కు సంబంధించి వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేయమంటే మనం అప్పుడు రిలీజ్ చేస్తాం. సో అక్కడ అంత ఈజీ కాదు అనేటువంటిది మనకున్నటువంటి అంచనా. ఎందుకు మరి ఈ కాంగ్రెస్ అభ్యర్థి మాట్లాడుతున్నటువంటి మాటలతో ఎవరో చేసింది కాదు. అక్కడ నవీన్ యాదవ్ మాట్లాడినటువంటి మాటలతో జనాలు డైలమాలో పడ్డారు. ఆయన ఎవరికి డాగేసిండు? బీఆర్ఎస్లోకి డాగేసిండు. ఒక్కరిని దాటని ఇళ్ళకి పోయి ఇదే లాస్ట్ అని చెప్పేసి మాట్లాడి ఇప్పుడే ఇట్లా మాట్లాడితే గెలిచినాక ఇంకెట్లా ఉంటుంది పరిస్థితి? ఆయన ఏమన్నా అడగలుగుతాం మనం? మాకు ఈ కాన్స్టిట్యున్సీలో ఈ సమస్య ఉంది, ఈ బాధ ఉంది, తీర్చండి ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు అని ఆయన ఇంటి దగ్గరికి పోయి మాట్లాడేటువంటి అవకాశం ఆయన కల్పిస్తాడా? సో సాదాసీదాగా ఉండేటువంటి ఎమ్మెల్యే గెలిస్తే, సునీత గెలిస్తే మనం పోయి అడగవచ్చు అనేటువంటిది కొంతమంది. అక్కడ అందరినీ మనం ఇన్స్పైర్ చేయలేము. అక్కడ జూబ్లీహిల్స్లో ఉండేటువంటి ఓటర్లంతా కూడా చైతన్యవంతంతో ఉండి ఆలోచించి గుణం, వాళ్ళను మభ్యపెట్టో లేకపోతే వాళ్ళకి డబ్బులు ఇస్తేనో అటు మారో ఇటు మారో కాదు. ఎవరు పని చేయగలుగుతారు, ఎవరు చెప్పినట్టు వింటారు అనేది చూస్తున్నారు. సో అక్కడ అంత ఈజీ ఏం కాదు. కాబట్టి రేవంత్ రెడ్డి ఇంత టైట్ తీసుకుంటున్నాడు. ఆ 4 సార్లు అంటే ఆల్రెడీ 2 సార్లు మీటింగ్ పెట్టిండు. అక్కడ 2 సార్లు మీటింగ్ పెట్టిండు. ఇంకా 2 సార్లు పోతాడు, రోడ్ షోలలో పాల్గొంటాడు. రేవంత్ రెడ్డి ఒక కాన్స్టిట్యున్సీకి 4 సార్లు ఎందుకు పోతాడు అంటే గెలుపు సునాయాసంగా ఉంటే, టఫ్ ఉంటేనే కదా. కాబట్టి అక్కడ తగ్గ ఫోర్గా బీఆర్ఎస్ కాంగ్రెస్ నువ్వా నేనా అన్న చందంగా నడుస్తుంది. పెయిడ్ సర్వేలతో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు చేస్తుందట, వాటిని తిప్పికొట్టాలని చెప్తుంది. జూబ్లీహిల్స్ గెలుపు ప్రభుత్వానికి, మంత్రులకు కీలకమే. రైట్, ఇప్పుడు దారికి వచ్చిండు సార్. మీ సొంత ఎన్నికలా తీసుకోండి, పనిచేయండి, పోల్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టండి. నువ్వు బయట ఎన్ని చేసినా సరే కానీ ఓటు అనుకున్న ఓటు పోయి డబ్బల పడదాకా ఈ ఉంటుంది కదా మిషన్, అక్కడికి పోయి వచ్చేదాకా డౌటే ఉంటుంది. ఎవరికి వేస్తారో తెలియదు. కౌంటింగ్ అయ్యేటప్పటికి కూడా డౌటే ఉంటుంది. నువ్వా నేనా ఎవరు గెలుస్తారు అనేటువంటిది. కాబట్టి ఏదేమైనా రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా తీసుకుంటున్నాడు. ఇక్కడ ఇంకేంటంటే కొంతమంది రాజకీయ నాయకులు చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోతేనే కొంత రేవంత్ రెడ్డి మళ్ళా ప్రజల పాలన మీద, ప్రజా సంక్షేమాల మీద దృష్టి పెడతాడు. లేకపోతే ఆయనే ప్రజలను పట్టించుకోడు. అక్కడ నవీన్ యాదవ్ గెలిస్తే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత లేదు అని చెప్పేసి చెప్పుకోవడానికి ఎన్నిక పనికి వస్తుంది.
ఒకవేళ ఓడిపోతే మళ్ళీ ఆయన రీఫార్మ్ చేసుకుంటాడు, సంస్కరించుకుంటాడు ఆయన ప్రభుత్వాన్ని, ఆయన మంత్రులను, ఎమ్మెల్యేలను, పాలన ఎట్లేయాలో కొంచెం స్పీడ్ బ్రేకర్ లాగా అర్థమవుతుంది అన్నట్టు. సో అక్కడ కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్కి ఒక సీట్ తగ్గినట్టే. రేవంత్ రెడ్డికి కళ్యాణ్ పడదు, ఇక ఆయన మూకుతాడు పడదు, ఉరకటానికి నడుస్తూనే ఉంటుంది, ఇంకా ప్రజలను పట్టించుకుంటే ఇంకా పోతూనే ఉంటారు. ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్కి వచ్చే నష్టం ఏం లేదు, సీట్ తగ్గదు అనుకుంటారు. కానీ చాలా స్పీడ్ బ్రేకర్, ఉరికొట్టుని కాళ్ళ కట్టెబెట్టి పడబెడితే ఎట్లుంటుంది, మళ్ళీ ఒకసారి చూసుకొని లేచి ట్రీట్మెంట్ చేసుకొని, దెబ్బ తగిలితే ఆయింట్మెంట్ రాసుకొని, టాబ్లెట్ వేసుకొని, ఆ పెయిన్ తగ్గినాక మెల్లగా నడిచి మళ్ళీ ఉరుకుతాడు అన్నట్టు. రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ఉరుకుతుండు, ఆయన ఏం పాలన చేస్తుండు, ఏంది ప్రజలకు అనుకూలంగా ఉండా వ్యతిరేకంగా ఉండా, ఇదంతా ఒకసారి చూస్తే ఒక్కసారి ఇక్కడ ఓడిపోయింది అనుకోండి, అమ్మో ప్రజల దగ్గర ఒళ్ళు జాగ్రత్త దగ్గర పెట్టుకొని ప్రజల దగ్గర పనిచేయాలి, అందుకనే ఓడగొట్టిర్రు. కాబట్టి ఈ ఎన్నికల్లో ఇట్లే ఓడగొట్టిర్రు, మళ్ళా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఓడగొడతారని చెప్పేసి అప్పుడు చాలా జాగ్రత్తగా మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది.